నేరేళ్ల సంఘటనలో భూమయ్య అనే ఒక వ్యక్తి ఇసుక లారీ కింద పడి చనిపోతే ఆ గ్రామస్తులంతా కోపోద్రిక్తులయ్యి 6 లారీలను దాదాపు దగ్ధం చేసేశారు. ఆ విషయంలో చాలామందిని పోలీసులు చితకబాదారు. దాంట్లో దళితులు ఉన్నారు, అందరు ఉన్నారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఎస్సీ కమిషన్ జాతీయ అధ్యక్షుడు రాములు గారు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇచ్చాడు. ఇంతవరకు అది ఉలుకులా పలుకులా. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, అది ఏమైంది అసలు? ఇక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? దానికి సంబంధించి ఎలాంటిది ఒక రిపోర్ట్ కేంద్రానికి పోవాలి. ఇంతవరకు జరగలేదు. కానీ మీ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా రాష్ట్రంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు మీరు, నేరెళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు బీజేపీకి, ఆకుల విజయ్ గారు ఏం చేస్తున్నారు? చేశాం కాబట్టే కదా ఇవాళ ఒక ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు గారిని ఇక్కడ నియోజకవర్గానికి తీసుకొచ్చామంటే మా పాత్ర కూడా ఉంది కదా అక్కడ. సరే, ఇక్కడ ఏం న్యాయం జరిగిందనేది మీరు చూస్తున్నారా? న్యాయం జరగడం అనేది ఇవాళ ఎస్పీని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒకటి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చిన్న డిపార్ట్మెంట్లో చిన్న వాళ్ళ మీద కాదు, మీ యొక్క పటాతోపం అంతా కూడా ఎస్పీని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను నెల రోజుల క్రితం కూడా వెళ్ళి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టేసి గట్టిగా వాయిస్ ఇచ్చి వచ్చింది దాన్ని. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లు మాత్రమే పెడతారు, ప్రెస్ మీట్లు మాత్రమే పెడతాము అంటే ప్రజల పక్షాన నిలబడి ఆ గొంతు వినాలి, వినిపించాలంటే ప్రెస్ మీట్ మీడియా ద్వారా. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు ప్రెస్ మీట్లతో సరిపెట్టడం కాదు నాయకురాలి యొక్క లక్ష్యము. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల భాషలో ప్రజా ఉద్యమాల ద్వారా చెప్పిన వారే నాయకులు అవుతారని చాలా మంది విశ్లేషణలు చెప్తున్నారు. అది తెలియదా ఆకుల విజయ్ గారు అని చాలా మంది అంటున్నారు. కాబట్టే ప్రజల పక్షాన నిలబడ్డం. మేము ప్రజల పక్షాన్ని నిలబడి 4 గోడల మధ్య కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వడం కాదు, ప్రజా ఉద్యమాలు. ఓకే, ఇప్పుడు నేను అక్కడ పని చేస్తున్నానా చేస్తలేనా అనేది నాకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఎవరికి ఏ ఆపద వస్తే నేను ఎట్లా వెళ్తున్నా ఏం చేస్తున్నా అనేది. సరే, పూర్తి స్థాయిలో నేను సమయం ఇవ్వకపోవట్లేదు అనేది కొంతవరకే, మొత్తం కాదు, కొంతవరకు ఒప్పుకుంటాను. కానీ ఇవాళ నేనున్నటువంటిది ఒక రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేనున్నా. అంటే ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు నేను చూసుకోవాల్సింది, ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో కూడా నా బాధ్యత ఉంటుందండి. అది ఎప్పుడు ప్రస్తుతం మీరు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అంటే గత ఎన్నికల్లో ఓడిపోయారు. మీరు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటే హైదరాబాద్లో ఉంటున్నారు అంటే గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా రాష్ట్రం అంతా నేను పర్యటిస్తానంటే సిరిసిల్లలో ఉన్న సమస్యలు ఇంటిని చెక్కబెట్టుకోలేనోడు ఊరినేం చెక్కబెడతాడు అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. మీరు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలకు మద్దతుగా నిలుస్తూ అక్కడ సమస్యలను పరిష్కారం దిశగా పయనిస్తూ రాష్ట్రంలోని సమస్యలు భుజానికి ఎత్తుకుంటే బాగుంటుంది. కానీ సిరిసిల్ల నా రోజునే రాష్ట్ర అధ్యక్షులని నేను హైదరాబాద్లో కూర్చొని పరిపాలన చేస్తానంటే కుదురుతుందా అండి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా అధ్యక్షురాలిగా ఎంత బాధ్యత ఉందో, సేమ్ టైంలో సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల పక్షాన, సిరిసిల్ల ప్రజల యొక్క సమస్యల పక్షాన ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి సిరిసిల్లలో. అవన్నీ కూడా ఒకటి లేవనెత్తుతా ఉన్నాం. కాకపోతే మీరేమంటున్నారంటే ప్రెస్ మీట్ అంటున్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంకా బాగా చూపిస్తే బాగుండేదండి, సరిగా చూపించట్లేదు. రాబోయే ఎన్నికల్లో ఒక చిన్న పని చేయండి, నాకు ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీ సమస్యలు తీరుస్తానని ఇంటింటికి పోయి ప్రజలను అడగకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలారా నాకు ఓటు వేయండి అని ఒక దండం పెట్టేయండి, మీకు ప్రజలంతా ఓట్లు వేసేస్తారు. కాదండి, అలా ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటే అది ఒక కదండి. ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలు చెప్తే ప్రజలు చూస్తారు కదా, ప్రజలారా ఓటు వేయండి ప్రెస్ మీట్ పెట్టేస్తే పోతుంది కదా. సమస్య మీద పోరాటం చేసి ఆ సమస్య మీద మాట్లాడి అదే ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తా ఉన్నా. ఒక నాయకురాలు ప్రజల కోసము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ఉద్యమాలు చేస్తే ఆ మీడియా మీ ముందుకే వస్తుందన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారా విజయ్ గారు? తెలుసుకున్నాం కాబట్టి సిరిసిల్ల ప్రజల మీ పక్షాన ఇవాళ అసలు ఇంతవరకు ఎందుకంటే కేటీఆర్కి మేము ఒకటి ప్రజల పక్షాన ఒక సవాల్ ఇసిరాం. మీరు రివార్డులు తీసుకోవడం కాదు, మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా మరుగుదొడ్ల సమస్య తీరింది అని చెప్పాడు కేసీఆర్. నాయకుడు కానీ నాయకురాలు కానీ ఎప్పుడు మీడియా కోసం ఎదురు చూడకూడదు. ఆ మీడియా ఆ నాయకులు నాయకురాల కోసం ఎదురు చూడాలి. ఏ కార్యక్రమం చేస్తారు మనం వెళ్ళి ఫోకస్ చేయాలి వాళ్ళనే విధంగా ఉండాలి. అలాంటిది మీడియా కోసం ఎదురు చూస్తుంటే నాయకులు రాజ్యాధికారం ఏం చేస్తారండి? మేము మీడియా కోసం ఏం ఎదురు చూడలేదు. మీరు చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లు పెడితే సరిపోతుందా అని. ప్రెస్ మీట్లు కాదండి, మేము గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నామని నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా నేను గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా కేటీఆర్కి సవాల్ ఇసిరా. ఏమని, నువ్వు మరుగుదొడ్లన్నీ క్లియర్గా మొత్తం గ్రామంలో ఏ ఒక్క మరుగుదొడ్డు లేనిటువంటి ఇల్లు లేదని చెప్పేసి రివార్డులు తీసుకున్నావు కదా కేటీఆర్,
రా సిరిసిల్ల గాంధీ చౌక్ దగ్గరికి రా, ఎంతమంది వస్తారో నువ్వు కనీసం మళ్ళీ సిరిసిల్ల నుంచి బయటికి పోకుండా జనం వచ్చి నిలబడతారు, మాకు లేవు మరుగుదొడ్లు అని చెప్పేసి ఎంతమంది వస్తారో రా దమ్ముంటే అని చెప్పినాను.